అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు చెప్పబోయే కథ ఒక అమ్మాయి కథ మాత్రమే కాదు. మనలో చాలామందికి తెలియకుండానే మనలోనే దాగున్న ఒక వెలుగు కథ. ఒక ప్రశాంతమైన పల్లెటూరులో ఐశ్వర్య అనే ఒక అమాయకమైన అమ్మాయి ఉండేది. ఆమె ముఖంలో ఏదో ప్రత్యేకమైన ఆకర్షణ, మాటల్లో మృదుత్వం, చూపుల్లో నిజాయితీ ఉండేది. కానీ ఆమె చర్మం రంగు నల్లగా ఉండేది. అదే ఆమె జీవితంలో అతిపెద్ద శిక్షలా మారింది. గ్రామంలో ఉన్న బంధువులు, స్నేహితులు, చుట్టుపక్కల వాళ్ళు ఆమె ముందు ఉన్నప్పుడు ఎంత మంచిదో ఈ అమ్మాయి, చాలా బుద్ధిగా ఉంటుంది అంటూ తీపి మాటలు మాట్లాడేవారు. కానీ ఆమె కాస్త దూరం వెళ్ళగానే అయ్యో! ఎంత నల్లగా ఉందో! ఇలాంటి అమ్మాయిని ఎవరు పెళ్లి చేసుకుంటారు? అంటూ సూటిపోటి మాటలతో గుచ్చేవారు. ఐశ్వర్యకు అవన్నీ వినిపిస్తున్నా సరే, ఎప్పుడూ ఎదురు చెప్పలేకపోయేది. ఎందుకంటే ఎక్కడైనా గొడవ జరిగితే అమ్మాయి అయినా నువ్వు సహనంగా ఉండాలి అంటూ తన తండ్రికి చెడ్డ పేరు వస్తుంది అని ఆలోచించేది. అలా అన్ని మాటలను లోపలే ఉంచుకొని నిశ్శబ్దంగా బ్రతికేది ఐశ్వర్య. స్కూల్లో, కాలేజీలో తన చుట్టూ ఉన్న అమ్మాయిలను ఎంత అందంగా ఉన్నావ్ అని ఎవరైనా పొగిడితే ఐశ్వర్య గుండె చాలా బరువెక్కేది. ఇంటికి వెళ్ళాక అద్దం ముందు నిలబడి నేను ఎందుకు ఇలా ఉన్నాను? దేవుడా! నన్ను ఎందుకు ఇలా పుట్టించావు? అంటూ తన రంగు మీద ద్వేషం పెంచుకునేది. ఆ బాధ భరించలేక ఒకరోజు కాలేజీకి వెళ్ళడం మానేయాలి అని అనుకుంది. కానీ అదే క్షణంలో తనకు తానే ఇలా చెప్పుకుంది. వాళ్ళలా నేనూ చదవాలి. నా జీవితాన్ని నేనే నిర్మించుకోవాలి అని. ఆ ఒక్క ఆలోచనే ఆమెకు మళ్ళీ ధైర్యం ఇచ్చింది. అలా అన్ని మాటలను తట్టుకుంటూ చదువు పూర్తి చేసింది ఐశ్వర్య. వయసు రాగానే తల్లిదండ్రులు పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. కానీ అక్కడ కూడా ఆ మాటలతోనే ఆమెను చంపేసేవారు. అమ్మాయి నల్లగా ఉంది, ఈ సంబంధం వద్దు అని కొందరు. నల్లగా ఉన్నా సరే, ఇంత అమాయకంగా ఉంటే ఈ సమాజంలో ఎలా బ్రతుకుతుంది అని ఇంకొందరు. ఆ మాటలు ఐశ్వర్య గుండెల్లోకి కత్తుల్లా దూసుకెళ్ళాయి. అయినా ఆమె కన్నీళ్లతోనే తనకు తాను ధైర్యం చెప్పుకునేది. కానీ ఒకరోజు తల్లిదండ్రులే నీ వల్లే ఇన్ని అవమానాలు భరించాల్సి వస్తుంది అని అనగానే ఆమె లోపల మనసు పూర్తిగా విరిగిపోయింది. అదే రాత్రి ఐశ్వర్య ఒక నిర్ణయం తీసుకుంది. తన తల్లిదండ్రులకు ఒక చిన్న ఉత్తరం రాసింది. దానిలో ఇలా రాసింది: నేను నా కాళ్ళ మీద నిలబడతాను. మీకు భారంగా ఉండను నాన్నా అని. అలా నిశ్శబ్దంగా బస్సెక్కింది. సిటీకి చేరుకున్నాక భయం, ఒంటరితనం, అనిశ్చితి అన్నీ కలిసి ఆమెను వణికించాయి. అక్కడ ఒక అమ్మాయి పరిచయమయింది. ఆమె సహాయంతో ఒక హాస్టల్లో చోటు దొరికింది. పని కోసం ప్రయత్నాలు మొదలుపెట్టింది. కానీ నగరంలో కూడా అదే చూపులు, అదే మాటలు. ఒక్క క్షణం ఐశ్వర్య నిరాశపడింది. కానీ వెంటనే తనకు తానే ధైర్యం చెప్పుకుంది. ఇక్కడి నుంచి కూడా పారిపోతే నన్ను నేను ఓడించుకున్నట్టే లెక్క అని. చివరికి ఒక క్లాత్ షాప్‌లో సేల్స్ గర్ల్‌గా ఉద్యోగం వచ్చింది. ఆ పని ఆమె ప్రాణం పెట్టి చేసేది. నిజాయితీ, శ్రద్ధ ఆమెను ప్రత్యేకంగా నిలబెట్టాయి. కొద్ది రోజుల్లోనే ఆ షాప్‌లో ఐశ్వర్యకు మంచి పేరు వచ్చింది. ఒకరోజు ఆ షాప్‌కి 60 ఏళ్ల వయసున్న ఒక బిజినెస్ మ్యాన్ వచ్చాడు. ఐశ్వర్యను చూసి బ్లాక్ బ్యూటీ అన్నాడు. ఆ మాట విని ఐశ్వర్య ఒక్కసారిగా భయపడిపోయింది. ఇంతకాలం అవే మాటలు ఆమెను గాయపరిచాయి కదా! కానీ అతను ఇలా అన్నాడు: నీలో ఎంతో ఆకర్షణ ఉంది.
ఇలాంటి ఉద్యోగం ఎందుకు చేస్తున్నావు అని. కానీ ఐశ్వర్య మౌనంగా ఉంది. ఆ బిజినెస్ మ్యాన్ ఐశ్వర్యను తనకు తెలియకుండా ఒక ఫోటో తీసుకొని వెళ్ళిపోయాడు. వారం రోజుల తర్వాత అతను ఒక పెయింటింగ్ తీసుకొచ్చాడు. ఆ పెయింటింగ్‌లో ఏముందో తెలుసా? ఐశ్వర్య ముఖంతో ఒక దేవత. ఆమె కళ్ళు తెరిచి చూసింది. నాలోనే ఇంత అందమా అని ఆశ్చర్యపోయింది. తల్లిదండ్రుల అనుమతితో ఆ కళాకారుడితో కలిసి పనిచేయడం మొదలుపెట్టింది. ఆమె పోలికలతో అమ్మవారి చిత్రాలు, ప్రకృతితో మమేకమైన భావోద్వేగ చిత్రాలు ఎగ్జిబిషన్‌లో నిజంగా అమ్మవారు ఇక్కడే ఉన్నారు అంటూ ప్రజలు ఆనందపడ్డారు. ఇంతకాలం పట్టించుకోని వాళ్ళే ఇప్పుడు గౌరవం ఇచ్చేవారు. అప్పుడు ఆ కళాకారుడు ఇలా అన్నాడు, "ఈ సమాజం నిన్ను అమ్మవారి రూపంలో చూసినప్పుడే నీ విలువను గుర్తించింది." ఆ రోజు ఐశ్వర్య కళ్ళల్లో కన్నీళ్లు. అవి బాధవి కావు, విజయానందంతో వచ్చినవి. ఈ కథలో ఐశ్వర్య తన కష్టాలకు ఎలా ఎదురు నిలిచి తనని తాను నిరూపించుకోవాలనే తపనతో బయటకు వచ్చి ఇండిపెండెంట్‌గా నిలిచిందో మనం చూసాం. చూసే వాళ్ళకి మాత్రం ఆ అమ్మాయి ఊరిలో, ఇంట్లో మాటలకు భయపడి పారిపోయింది అనిపించవచ్చు. కానీ ఆమె మనసుకి తెలుసు. తాను పారిపోలేదు. తన జీవితానికి దారులు వేసుకోవడానికి సమాజం ముందుకు వచ్చింది అని. ఇంకో విషయం, ఈ కథలో లాగే మీలో కూడా మీకు తెలియని ఏదో ఒక స్పెషల్ టాలెంట్ లేదా మీ జీవితాన్ని మార్చే ఆలోచన ఖచ్చితంగా ఉంటుంది. అది కొంతమందికి కనిపిస్తుంది. మరికొంతమందికి కనిపించదు. అంతే తేడా. ఇలాంటి స్ట్రగుల్స్ అమ్మాయిలైనా, అబ్బాయిలైనా అందరూ ఫేస్ చేస్తారు. కానీ గుర్తుంచుకోండి, ఎప్పుడూ కష్టాల నుంచి పారిపోకండి. దానికి పరిష్కార మార్గం వెతకండి. డోంట్ ఎస్కేప్ ఫ్రమ్ స్ట్రగుల్స్. ఫేస్ ఇట్ అండ్ విన్ ఇట్. ఈ వీడియో మీ మనసుకి ఖచ్చితంగా నచ్చిందని మేము ఆశిస్తున్నాం. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం తెలుగు సోల్‌ఫుల్ ఫ్రెండ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థాంక్ యూ.